అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మధ్యాహ్నం లంచ్ చూసేద్దామండి. ఉదయాన్నే ఈరోజు గోరు చిక్కుళ్ళు కందిపప్పు వేపుడు చేసి చూపించానండి. వీడియో కూడా పెట్టాము, బాగా చూశారండి. ఇది చాలా బాగుంటుందండి. నేను ఎప్పుడు రెగ్యులర్గా చేసే ఐటమేనండి. మా పిల్లలు చిన్నపిల్లప్పటి నుంచి నేను చేసే ఐటమ్ ఇది. చాలా టేస్టీగా బాగుంటుందండి. చపాతీలల్లే బాగుంటుంది, అన్నంలే బాగుంటుందండి. పొడి అన్నమే కలుపుకొని తినొచ్చండి. ఇదేమో పొడి కూర అంటారండి. పచ్చిమిరపకాయలు గోరు చిక్కుళ్ళతో పొడి పచ్చడి అండి. ఇది ముద్దగా ఉండదు, అట్లని నీళ్ళగా ఉండదండి. ఒట్టి పొడి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. కలిపాను, టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. తాలింపు వేసానండి, పచ్చడి చాలా బాగుంది. రసం పెట్టానండి. ఆ రసము గుగ్గులు వండిన శనగ గుగ్గులు వండిన నీళ్ళతో రసం పెట్టానండి. రైస్ చేశానండి. లాస్ట్ పెరుగండి. ఈరోజు పొద్దున్నే వీడియో పెట్టాను కదా, ఇంకేం పెడతాంలే అని అనుకున్నామండి. తింటున్నా, మళ్ళీ వీడియో తీద్దాంలే అని చెప్పేసి తీస్తున్నానండి. ఈ పచ్చడి గురించి చెప్దామనే వీడియో చేశానండి. చాలా టేస్టీగా చాలా బాగుందండి. నచ్చితే లైక్ చేయండి.